50 ఇస్తాను, 50% ఖాయం, ఉమ్, 80 రాబోతున్నాయి, కనీసం 60 గ్యారెంటీ రాబోతున్నాయి, పవర్ షేరింగ్ ఇవే చెప్పేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అదంతా పక్కకి వెళ్ళిపోయింది. ఉమ్, అసలు పవన్ కళ్యాణ్ అసలు నాకెందుకు ఇస్తారు అని ఆయన నోటితో చెప్పినప్పుడే నేను ఆ రోజునే చెప్పాను, ఉమ్, అయిపోయింది, ఇంకా పవర్ షేరింగ్ లేదు, తొక్కలేదు, ఉమ్, పవన్ కళ్యాణ్ కమిట్ అయిపోయాడు, పవర్ షేరింగ్ ఉండదు ఉమ్, అన్నట్టు. ఉమ్, ఇంకా ఉంటది అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకి లోకేష్ ఇంటర్వ్యూలతో అది క్లారిటీ వచ్చేసింది. ఉమ్, ఇప్పుడు పవర్ షేరింగ్ లేదని పవన్ కళ్యాణ్ నోట్లో నుంచినే వచ్చేసింది, ఉమ్, సీట్లు 24 చాలని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది, ఉమ్, ఇచ్చింది ఏదైతే అదే కరెక్ట్ అని పవన్ నోట్లో నుంచినే వచ్చేసింది. అవును, ఉమ్, అడిగే హక్కు మీకెవడిచ్చాడు అసలు, ఉమ్, మీరు 10 సీట్లను గెలిపించలేదు కదా అని అడిగేటువంటిది. చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్మోహన్ రెడ్డి అన్న మాట. ఓడిపోయిన చంద్రబాబు 23 సీట్లు వచ్చినప్పుడు నాకు ఈ సీట్లు ఇవ్వనటువంటి మీరు నాకు ఎట్లా చెప్తారు, పొత్తులు ఎట్లా ఉండాలి ఇది అని అడిగాడా వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని? లేదు, ఉమ్, అంత అద్భుతంగా నేను పరిపాలించాను, అయినా కూడా నాకు 23 వచ్చినాయి అంటే మీరందరూ కార్యకర్తలు దరిద్రులు కాబట్టి మీ మూలంగా ఇట్ట నడిచిందా, ఉమ్, అసలు ఏ ప్రాతిపదికన నన్ను అడుగుతారు పొత్తొద్దని అంటున్నాడు ఆయన? ఉమ్, లేదే. ఉమ్, వాళ్ళ కార్యకర్తలకు ఆయన మీద ఎంత నమ్మకం ఉందో ఆయన ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. వీళ్ళ కార్యకర్తలకు ఈయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిరూపించుకోలేకపోయాడు ఈయన. ఉమ్, రెండో పాయింట్ ఏమవుతున్నది అక్కడ, సీట్లు కూడా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఫార్ములా ఫస్ట్ ఇచ్చిన సీట్లే